రమేష్ గారి భార్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ అసలు ఈ ఇంటికి ఎప్పుడొచ్చారు? అసలు ఏం జరిగింది? 10 డేస్ నుండి షూటింగ్‌లోనే ఉంది సార్. ఏ టూ సినిమా చెప్పారా? సంక్రాంతిది రవి అనిల్ అనిల్ రావిపూడి సార్‌ది. రావిపూడి సార్‌ది. ఆ! 2 డేస్ ఇంట్లో ఉన్నాడు. 1 డే రెస్ట్ తీసుకుంటా అనేసి ఇంట్లోనే అసలు బయటికి గూడా ఎళ్ళలేడు. ఈవినింగ్ బానే ఉన్నాడు. నైట్ 11:00కి సడెన్‌గా కింద పడిపోయాడు. అసలు ఏం జేయాలో గూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఆయన ఒక్కడి వల్ల మేమందరం బతుకుతాం. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సార్ మాకేదైనా ఒక సహాయం జేయాలి. నార్మల్‌గా మా ఆయన ఇంట్లో తిరగాలంతే. ఆయనని ఎట్లనన్నా జేసి మాకిప్పుడు ట్రీట్‌మెంట్ అన్ని విధాలుగా ఆయన మమ్మలను సహకరించాలి మాకు. సో, ముందు ఎవరికి ఫోన్ చేశారమ్మా? ముందు ఉస్మానియా హాస్పిటల్‌కి తీసుకెళ్లారా? లేదండి. మా ఇంటి వాళ్ళు ఉస్మానియాకి తీసుకెళ్ళిర్రు. ఎమర్జెన్సీ ఉందనేసి. అసలు మాట ఏం లేదు ఆయనకి. నైట్‌లో పడిపోయిండు. డైరెక్ట్ ఉస్మానియాకి తీసుకొస్తే అక్కడ ఎమర్జెన్సీ ఎవ్వరు అంత కేర్ చేయలేరు. మళ్ళీ ఆన్ ది స్పాట్ అన్న వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి మళ్ళీ సాయి కృష్ణ దాంట్లోకి తీసుకెళ్తే అక్కడ స్ట్రోక్ లాగుంది. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు. అపోలోలోనే ఉంది అని అంటే ఇక్కడికి షిఫ్ట్ చేసిండు సార్. ఏం ఆ! చెప్పారు డాక్టర్స్ ఏం చెప్పారు ఇక్కడికి? ఇప్పుడైతే అసలు క్రిటికల్ సిట్యుయేషన్ ఉంది అని అంటారు సార్. మాకసలు హోప్స్ ఏమి ఇవ్వట్లేదు. 2 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంటాడు. 2 డేస్ అబ్జర్వేషన్ తర్వాత నేనేమైనా చెప్పగలుగుతా అని అంటుండు సార్. ఇంకా వేరే ఏం డిస్కషన్ చేయట్లేదు మాతోని. ఫైనాన్షియల్‌గా అంటే ఇప్పుడు ఇక్కడ ఫీజ్ ఫైనాన్షియల్‌గా ఏమన్నా కట్టారా ఇక్కడ? ఇప్పుడు అన్న వాళ్ళు ఏం కట్టిర్రో నాకు ఇంకా నేను ఎక్కడి దాకా ఎళ్ళలేను సార్. అంటే ఫైనాన్షియల్‌గా అయితే ఏమీ లేదు సార్ ఇప్పుడు మా దగ్గర. డాక్టర్స్ ఎంత అవుతది? ఏంటి అది ఏమన్నా చెప్పారా? డైలీ ఒక 3, 4 లాక్స్ అయితది అని చెప్తుండు సార్. డైలీ 3, 4 లాక్స్ 3, అవుద్దని 4 చెప్పారా? లాక్స్. ఎన్ని రోజులు ఉండాలని చెప్పారు? 15 డేస్ అయితే కంపల్సరీ అన్నారు. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత 3 మంత్స్ న్యూరోల ఎక్సర్‌సైజ్ కోసం అక్కడ 3 మంత్స్ ఉంచాలి. ఫిజియోథెరపీ చేపియాలి. అట్లయితే అవును. కొంచెం ఏదైనా మూవ్ కాగలుగుతాడు అని చెప్తుర్రు సార్. పిల్లలు ఎంతమందమ్మా మీకు? పిల్లలు ఇంకా కాలేదు సార్. ఫైనాన్షియల్‌గా ఏం సేవ్ చేసుకోవాలి? ఏం లేదు సార్. షూటింగ్ ఉంటేనే మేము ఉంటాము. లేకుంటే మాకు ఎలాంటి ఫైనాన్షియల్‌గా లేదు సార్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మేము అత్తయ్య వాళ్ళు రెం ఓన్ హౌస్‌లో ఉంటారు. ఓన్ హౌస్ అంటే ఓ చిన్న ఉన్నది సార్. మేము ప్రెజెంటు రెంట్‌కుంటున్నాం సార్. రెంట్ గడవడం గూడా మాకు ఒక్కొక్క టైంలో కుదరదు. షూటింగ్ ఉంటేనే రెంట్ గూడా కట్టుకోగలుగుతాం. ఫైనాన్షియల్‌గానైతే ఎట్లాంటి మాకు బెనిఫిట్స్ లేవు సార్. మా మామయ్య అయితే లేబర్ పని చేస్తాడు. ఈయన ఇండస్ట్రీకొచ్చినప్పటి నుండి ఏదో కొంచెం పేరొచ్చినంక బయట తిరగదు. మంచి 'గబ్బర్ సింగ్' వల్లనే ప్ర ప్రపంచ తెలుగు ప్రజలందరికీ మా ఆయనను గుర్తుపట్టి ఎక్కడ పోయినా 'గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్' అన్న పేరుతోనే ఆయన ఇప్పటి వరకు ఇక్కడి ఈ స్టేజ్ వరకు గూడా ఇప్పుడు అడ్మిట్ జేసినంక గూడా 'గబ్బర్ సింగ్' సినిమాలో జేసినాయనే గదా అని అడుగుతుర్రు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా హాస్పిటల్‌లోనే? ఆ! మాట్లాడుతున్నారా? ఏమన్నా లేదు మాట్లాడారా? సార్. అసలు రాత్రి నుంచి అసలు ఏం అసల మాట్లాడలేదు. కాన్వర్సేషన్‌లోనే లేడాయన. డాక్టర్స్ ఏం చెప్పారు మరి? 44 అవర్స్, 48 అవర్స్ దాకా మేమేం జెప్పలేమమ్మా అంటుర్రు ఇప్పటికి గూడా. సిట్యుయేషన్ అయితే క్రిటికల్‌గా ఉన్నదని జెప్తుర్రు సార్. రమేష్ గారి భార్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ అసలు ఈ ఇంటికి ఎప్పుడొచ్చారు? అసలు ఏం జరిగింది? 10 డేస్ నుండి షూటింగ్‌లోనే ఉంది సార్. ఏ టూ సినిమా చెప్పారా? ఏ సినిమా? సంక్రాంతిది రవి అనిల్ అనిల్ రావిపూడి రావిపూడి సార్‌ది. ఆ! 2 డేస్ ఇంట్లో ఉన్నాడు. 1 డే రెస్ట్ తీసుకుంటా అనేసి ఇంట్లోనే అసలు బయటికి గూడా ఎళ్ళలేడు. ఈవినింగ్ బానే ఉన్నాడు. నైట్ 11:00కి సడెన్‌గా కింద పడిపోయాడు. అసలు ఏం జేయాలో గూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఆయన ఒక్కడి వల్ల మేమందరం బతుకుతాం. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సార్ మాకేదైనా ఒక సహాయం జేయాలి. నార్మల్‌గా మా ఆయన ఇంట్లో తిరగాలంతే. ఆయనని ఎట్లనన్నా జేసి మాకిప్పుడు ట్రీట్మెంట్ అన్ని విధాలుగా ఆయన మమ్మలను సహకరించాలి మాకు.
సో ముందు ఎవరికి ఫోన్ చేశారమ్మా? ముందు ఉస్మానియా హాస్పిటల్‌కి తీసుకెళ్లారా? లేదండి. మా ఇంటి వాళ్ళు ఉస్మానియాకి తీసుకెళ్ళిర్రు. ఎమర్జెన్సీ ఉందనేసి. అసలు మాట ఏం లేదు ఆయనకి. నైట్‌లో పడిపోయిండు. డైరెక్ట్ ఉస్మానియాకి తీసుకొస్తే అక్కడ ఎమర్జెన్సీ ఎవ్వరు అంత కేర్ చేయలేరు. మళ్ళీ ఆన్ ది స్పాట్ అన్న వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి మళ్ళీ సాయి కృష్ణ దాంట్లోకి తీసుకెళ్తే అక్కడ స్ట్రోక్ లాగుంది. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు. అపోలోలోనే ఉంది అని అంటే ఇక్కడికి షిఫ్ట్ చేసిండు సార్. ఏం చెప్పారు డాక్టర్స్ ఏం చెప్పారు ఇక్కడ? ఇప్పుడైతే అసలు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అని అంటారు సార్. మాకు అసలు హోప్స్ ఏమి ఇవ్వట్లేదు. 2 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంటాడు. 2 డేస్ అబ్జర్వేషన్ తర్వాత నేనేమైనా చెప్పగలుగుతా అని అంటుండు సార్. ఇంకా వేరే ఏం డిస్కషన్ చేయట్లేదు మాతోని. ఫైనాన్షియల్‌గా అంటే ఇప్పుడు ఫీజ్ ఏమన్నా కట్టారా ఇక్కడ? ఇప్పుడు అన్న వాళ్ళు ఏం కట్టిర్రో నాకు ఇంకా నేను ఎక్కడి దాకా వెళ్ళలేను సార్. ఫైనాన్షియల్‌గా అయితే ఏమీ లేదు సార్ ఇప్పుడు మా దగ్గర. డాక్టర్స్ ఎంత అవుతది ఏంటి అది? డైలీ ఒక 3, 4 లాక్స్ అయితది అని చెప్తుండు సార్. డైలీ 3, 4 లాక్స్ అవుద్దని చెప్పారా? ఎన్ని రోజులు ఉండాలని చెప్పారు? 15 డేస్ అయితే కంపల్సరీ అన్నారు. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత 3 మంత్స్ న్యూరోల ఎక్సర్సైజ్ కోసం అక్కడ 3 మంత్స్ ఉంచాలి. ఫిజియోథెరపీ చేపియాలి. అట్లయితే కొంచెం ఏదైనా మూవ్ కాగలుగుతాడు అని చెప్తుర్రు సార్. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఇంకా కాలేదు సార్. ఫైనాన్షియల్‌గా ఏం సేవ్ చేస్తారు? ఏం లేదు సార్. షూటింగ్ ఉంటేనే మేము ఉంటాము. లేకుంటే మాకు ఎలాంటి ఫైనాన్షియల్‌గా లేదు సార్. ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మేము అత్తయ్య వాళ్ళు ఓన్ హౌస్‌లో ఉంటారు. ఓన్ హౌస్ అంటే ఓ చిన్న ఉన్నది సార్. మేము ప్రజెంట్ రెంట్‌కుంటున్నాం సార్. రెంట్ గడవడం గూడా మాకు ఒక్కొక్క టైంలో కుదరదు. షూటింగ్ ఉంటేనే రెంట్ గూడా కట్టుకోగలుగుతాం. ఫైనాన్షియల్‌గానైతే ఎట్లాంటి మాకు బెనిఫిట్స్ లేవు సార్. మా మామయ్య అయితే లేబర్ పని చేస్తాడు. ఈయన ఇండస్ట్రీకొచ్చినప్పటి నుండి ఏదో కొంచెం పేరొచ్చినాక బయట మంచి 'గబ్బర్ సింగ్' వల్లనే ప్ర ప్రపంచ తెలుగు ప్రజలందరికీ మా ఆయనను గుర్తుపట్టి ఎక్కడ పోయినా 'గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్' అన్న పేరుతోనే ఆయన ఇప్పటి వరకు ఇక్కడి ఈ స్టేజ్ వరకు గూడా ఇప్పుడు అడ్మిట్ చేసినాక గూడా 'గబ్బర్ సింగ్' సినిమాలో చేసినాయనే కదా అని అడుగుతుర్రు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా హాస్పిటల్‌లోనే? ఆ! మాట్లాడుతున్నారా? ఏమన్నా లేదు మాట్లాడారా? సార్. రాత్రి నుంచి అసలు ఏం అసలు కాన్వర్సేషన్‌లోనే లేడు ఆయన. డాక్టర్స్ ఏం చెప్పారు మరి? 44 అవర్స్, 48 అవర్స్ దాకా మేమేం చెప్పలేమమ్మా అంటుర్రు ఇప్పటికి గూడా. సిట్యుయేషన్ అయితే క్రిటికల్‌గా ఉన్నదని చెప్తుర్రు సార్.